అబ్రాడ్ ఆపర్చునిటీస్ కోసం చూస్తున్నారా? కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీలలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? అయితే మన ముందు ఎక్సెలా ఇమిగ్రేషన్ నుండి కిరణ్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఎక్సెలా ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటారు? ఓకే, సో ఎక్సెల్ఐ మార్కెట్లో ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందండి. సో ఇందులో రెండు చెప్పుకోదగ్గ విషయాలు ఏంటంటే లైక్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. ఎడ్యుకేషన్ సర్వీసెస్ వచ్చేసరికి ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ సర్వీసెస్ అని స్టూడెంట్ వీసా అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ స్టూడెంట్ వీసాస్ అనేది మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్కి ప్రొవైడ్ చేస్తాము. యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అన్ని యూరోప్ కంట్రీస్కి. అండ్ ఇది కాకుండా అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు జాబ్ పర్పస్ పైన, వాళ్ళకి ఇమిగ్రేషన్ అండి. సో ఇమిగ్రేషన్ వచ్చేసరికి మనకు కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రజెంట్ ఈ 3 కంట్రీస్ అనేది రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండ్ ఈ సర్వీసెస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాము. కెనడా పిఆర్ ఎలా అప్లై చేసుకోవాలంటారు? అసలు కెనడా పిఆర్ ఏంటి? సో కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ అండి. సో ఎవరైతే అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటున్నారో జాబ్ పర్పస్ మీద వాళ్ళు ఈ కెనడా పిఆర్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో కెనడా పిఆర్కి బేసిక్ ఎలిజిబిలిటీ ఏముంటుందంటే మినిమం బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి, విత్ 2 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదా మీకు మాస్టర్స్ ఉంటే 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ సరిపోతుంది అనమాట. సో ఎలిజిబిలిటీ ఎలా ఉంటుందంటే కెనడాకి ఎలిజిబుల్ అవ్వాలంటే 67 పాయింట్స్ ఉండాలి. ఈ పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ అండ్ ఐఎల్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇది కాకుండా మీ జాబ్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. టెక్నికల్ ఎవాల్యుయేషన్ మేము ఇనిషియల్గా చేస్తాము. ఇక్కడ అనేది రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్ అండి. ఓకే, కెనడా పిఆర్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటారు? సో ఈ కెనడా వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు డైరెక్ట్గా 5 years వీసా వస్తుంది. మీకు ఇక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మ్యారీడ్ అయితే మీ ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళవచ్చు. మీ వైఫ్ కూడా అక్కడ ఫుల్ టైం, పార్ట్ టైం, స్టడీ, బిజినెస్ ఏదైనా చేసుకోవచ్చు. అండ్ కిడ్స్కి కంప్లీట్గా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటాయి. ఇది కాకుండా మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఈ 5 yearsలో 3 years తర్వాత సిటిజన్షిప్ కూడా అప్లై చేసుకోవచ్చు. వన్స్ యూ గోట్ ఎ సిటిజన్షిప్ యూ కెన్ ట్రావెల్ ఆల్మోస్ట్ 90+ కంట్రీస్ అండ్ మీరు యూఎస్లో కూడా వర్క్ చేయొచ్చు. కెనడాలో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అండ్ ఎక్సెలా దానికి ఎలా సపోర్ట్ చేస్తుంది? సో ప్రజెంట్ కెనడాలో డిఫరెంట్ జాబ్ ప్రొఫైల్ని బట్టి రిక్వైర్మెంట్స్ అన్నీ ఉంటాయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు వీసాస్ అయితే డిమాండ్లో ఉన్నాయి. మనకి ఐటీ కానీ, నాన్ ఐటీ కానీ, మెడికల్, ఫినాన్స్, బిజినెస్ డెవలపర్, మార్కెటింగ్, డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉంది. సో జాబ్ ఆపర్చునిటీస్ అనేది మనము వన్స్ క్లయింట్కి వీసా వచ్చిన తర్వాత రెజ్యూమే మార్కెటింగ్ మనమే చేస్తాము. లైక్ వీసా వచ్చిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్గా ప్రిపేర్ చేసి కెనడియన్ జాబ్ పోర్టల్స్లో మార్కెట్ చేస్తాము. సో ఇంటర్వ్యూస్ ప్రొవైడ్ చేసే బాధ్యత మాదండి. సో క్లయింట్ అనేది ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. సో ఇంటర్వ్యూస్ అనేది ఇక్కడ నుంచి అటెండ్ అవ్వచ్చు, లేదా కెనడాకి వెళ్ళి కూడా అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఐలెట్స్ మ్యాండేటరీ అంటారు కదా కొన్ని కంట్రీస్కి. అవునండి. కెనడా పిఆర్కి ఎన్ని పాయింట్స్ ఉండాలంటారు ఐలెట్స్? సో ఐఎల్స్ అనేది బేసికలీ 2 categories ఉంటాయి. వన్ ఈజ్ అకాడమిక్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ జనరల్ అండి. అకాడమిక్స్ అనేది స్టూడెంట్ వీసాస్కి రాస్తారు, జనరల్ అనేది పిఆర్ వీసాకి రాస్తారు. ఇక్కడ బేసిక్ రిక్వైర్మెంట్ వచ్చేసరికి 6 in each band ఈజ్ మ్యాండేటరీ. అది ప్రొఫైల్ని బట్టి చేంజ్ అవుతుంటుంది. కొందరికి 6.5 ఉండొచ్చు, కొందరికి 7 రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ ఐఎల్టీఎస్ ఎగ్జాక్ట్ రిక్వైర్మెంట్స్ అనేది మనం ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్లోనే తెలిసిపోతుంది. అండ్ మీరు ఐఎల్స్ కాకుండా పీటీ, కోర్ పీటీ కూడా రాయొచ్చు కెనడా పిఆర్కి. వాట్ ఈస్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్? ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్ అంటే ఇది ఒక ఆన్లైన్ సిస్టమ్ అండి, విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కెనడియన్ ఇమిగ్రేషన్. ఎవరైతే కెనడా పిఆర్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు ఇనిషియల్గా ఈ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అండ్ ఐఎల్టీఎస్ 2 ఫినిష్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లోకి రిజిస్టర్ చేస్తాము. ఈ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మీ అప్లికేషన్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సో ఈ 1 yearలో బిట్వీన్ 1 month నుంచి 12th month లోపు మీకు ఇన్విటేషన్ అనేది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ రావచ్చు. ఈ ఇన్విటేషన్ అనేది కంప్లీట్గా బేస్డ్ ఆన్ మీ ఎడ్యుకేషన్ వైజ్, మీ ఎక్స్పీరియన్స్ వైజ్, మీ సిఆర్ఎస్ స్కోర్ని బట్టి, ఐఎల్ స్కోర్ని బట్టి ఆ ఇన్విటేషన్ అనేది కెనడియన్ ఇమిగ్రేషన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం మీకు ఇన్విటేషన్ ఇస్తుంది అనమాట. ఎఫ్ఎస్డబ్ల్యూ అండ్ పిఎన్పి ప్రోగ్రామ్ అంటే ఏంటి? సో ఇంతకుముందు అన్నట్టు లైక్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మీకు ఇన్విటేషన్ వస్తుందని చెప్పా కదా, ఆ ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో ఇన్విటేషన్ రావడానికి మనకి 2 programs ఉంటాయి. వన్ ఈజ్ ఎఫ్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్, సెకండ్ వన్ ఈజ్ అ పిఎన్పి ప్రోగ్రామ్. ఎఫ్ఎస్డబ్ల్యూ ఏంటంటే ఫెడరల్ స్కిల్ వర్కర్ అంటారు. మీకు ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి ఇన్విటేషన్ వస్తే మీరు కెనడాలో ఎక్కడైనా ల్యాండే వర్క్ చేసుకోవచ్చు. అదే పిఎన్పి అంటే ప్రొవిన్షియల్ నామినీ ప్రోగ్రామ్. కెనడాలో 10 provinces ఉంటాయి. ఏదో ఒక ప్రొవిన్స్ మీకు డైరెక్ట్ ఇన్విటేషన్ పంపిస్తుంది అనమాట. సో వన్స్ ఇన్విటేషన్ వచ్చాక లైక్ వన్స్ యు గోట్ అ వీసా, మీరు ఆ పర్టికులర్ ప్రొవిన్స్లో మీరు ఫస్ట్ 2 years వర్క్ చేయాలి. ఆ 2 years వర్క్ చేసిన తర్వాత మీరు కెనడాలో ఎక్కడైనా షిఫ్ట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఆస్ట్రేలియా పిఆర్ ఏంటి అండ్ దాని ఎలిజిబిలిటీస్ ఏంటంటారు?
సో ఇప్పుడు కెనడా గురించి డిస్కస్ చేసాము. ఆస్ట్రేలియా పాయింట్ వచ్చేసరికి ఇక్కడ ఎలిజిబిలిటీస్ అనేది సేమ్ బ్యాచులర్స్ డిగ్రీ మినిమం ఉండాలి, బట్ ఇక్కడ రిలవెంట్ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఈ ఎలిజిబిలిటీ పాయింట్స్ వచ్చేసరికి 65 పాయింట్స్. ఈ 65 పాయింట్స్ అనేది ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్, IELTS, PT ఆర్ ఎనీథింగ్ రాయొచ్చు. అండ్ మీరు సింగిల్ మ్యారీడ్ దాన్ని బట్టి కూడా పాయింట్స్ క్యాలిక్యులేషన్స్ అని ఉంటాయి. సో దీనికి కూడా మన జాబ్ ప్రొఫైల్ అనేది డిమాండ్లో ఉంటే మనం ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్లో క్లారిటీ రిపోర్ట్ పాజిటివ్ వస్తే దెన్ విల్ స్టార్ట్ ద ఆస్ట్రేలియా PR ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ ఫ్లో ఎలా ఉంటుంది ఆస్ట్రేలియా PR? సో ప్రాసెస్ ఫ్లో ఏంటంటే వన్స్ రిపోర్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఇనిషియల్గా ఫస్ట్ స్టెప్ స్టార్ట్స్ విత్ స్కిల్ అసెస్మెంట్. స్కిల్ అసెస్మెంట్ ఏంటంటే మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవుతుంది ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ నుంచి. అప్రాక్సిమేట్లీ ఇట్ విల్ టేక్ 2 months ఆఫ్ టైమ్ ఫర్ దిస్. అండ్ సైమల్టేనియస్గా మేము IELTS కానీ PT కానీ ట్రైనింగ్ ఇస్తాము. ఇట్స్ ఆన్లైన్ ట్రైనింగ్, వీ హ్యావ్ ఎక్స్పర్ట్ ఆన్ దోస్. సో ట్రైనింగ్ ఫినిష్ అయిన తర్వాత స్లాట్ బుక్ చేసుకొని IELTS రాయాలి ఆర్ PT. సో ఈ 2 స్టేజెస్ ఫినిష్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ అనేది EOI లాంచ్, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రోగ్రామ్లో లాంచ్ చేస్తాం. ఇక్కడ మీ ప్రొఫైల్ని బట్టి, స్కోర్ని బట్టి మీకు ఆస్ట్రేలియన్ ఇమిగ్రేషన్ ఇన్విటేషన్ అనేది పంపిస్తుంది. సో ఈ ఇన్విటేషన్ అనేది ఇక్కడ 3 categories ఉంటాయి, 3 programs ఉంటాయి. వన్ ఈజ్ 189 సబ్ క్లాస్, సెకండ్ వన్ ఈజ్ 180 సబ్ క్లాస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ 491 సబ్ క్లాస్. 189 సబ్ క్లాస్ ఏంటంటే కంట్రీ వైడ్ ఇన్విటేషన్. సో మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా ల్యాండే వర్క్ చేసుకోవచ్చు. 190 సబ్ క్లాస్ అంటే స్టేట్ వైడ్ ఇన్విటేషన్. సో పర్టికులర్ స్టేట్ నుంచి ఇన్విటేషన్ వస్తుంది. అండ్ లాస్ట్కి వచ్చేసరికి 491 సబ్ క్లాస్ ఇస్ అ రీజనల్ వైడ్ ఇన్విటేషన్. ప్రోగ్రామ్ నుంచి మీకు ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు ఫైనల్ ఫార్మాలిటీస్ లైక్ వీసా అప్లికేషన్ అనేది లాంచ్ చేస్తాం. సో ఈ వీసా అప్లికేషన్లో మీ పెండింగ్ డాక్యుమెంట్స్, వీసా ఫీజ్, ఇఫ్ ఎనీ రిక్వైర్మెంట్ ఫండ్స్ ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు couple of weeks ఆర్ మంత్లో మీకు PR కార్డ్ అనేది వస్తుంది. కెనడా ఆస్ట్రేలియాకి ప్రాసెస్ టైం ఎంత పట్టొచ్చు? కెనడాకి వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 6 to 10 months టైం పడుతుందండి. ఆస్ట్రేలియా వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ 8 to 12 months పడుతుంది. అంటే ముందే రావచ్చు, బట్ మ్యాక్సిమం టైం అనేది ఈ టైం డ్యూరేషన్ ఉంటుంది. అది ప్రొఫైల్ని బట్టి, ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు ఇన్విటేషన్ పంపిస్తారనమాట. జర్మనీ వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. కెనడా, ఆస్ట్రేలియా కాకుండా వీ హ్యావ్ వన్ మోర్ ఆపర్చునిటీ ప్రజెంట్, లైక్ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అండి. ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ బేసిక్ రిక్వైర్మెంట్ అంటే మీ ఎడ్యుకేషన్ స్టెమ్లో ఉండాలి అండ్ రిలవెంట్ 2 to 3 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. అండ్ ఇక్కడ IELTS వచ్చేసరికి మీకు బేసిక్ రిక్వైర్మెంట్ ఉంటే సరిపోతుంది. సో ప్రాసెస్ లైక్ వీసా ఏంటంటే మీకు ఫస్ట్ 1 year వీసా వస్తుంది. ఈ 1 yearలో మీరు జర్మనీకి వెళ్ళి మీరు అక్కడ జాబ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. అండ్ సర్వైవల్ కోసం మీరు అక్కడ పార్ట్ టైం జాబ్ కూడా చేసుకోవచ్చు. ఎంప్లాయర్ కానీ స్పాన్సర్షిప్ ఇస్తే దెన్ వీసా విల్ బి ఎక్స్టెండెడ్ ఫర్ 2 years వర్క్ పర్మిట్. దెన్ తర్వాత మీరు EU బ్లూ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, యూరోపియన్ యూనియన్ బ్లూ కార్డ్ విచ్ ఈస్ వ్యాలిడ్ ఫర్ 3 years. దెన్ యూ కెన్ అప్లై ఫర్ ఎ PR అండి. సో ఈ జర్మనీ ప్రాసెస్ టైం వచ్చేసరికి మీకు అప్రాక్సిమేట్లీ 4 to 6 months టైం పడుతుంది, డిపెండ్స్ అపాన్ ద స్లాట్. ఓకే, ఎవరెవరు దీన్ని అప్లై చేసుకోవచ్చు అంటారు? సో జర్మనీ వచ్చేసరికి జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ వాళ్ళకి STEM ఎడ్యుకేషన్ పైన ఎడ్యుకేషన్ ఉండాలండి. సో STEM అంటే లైక్ సైన్స్, టెక్నాలజీ, మ్యాథ్స్ అండ్ ఇంజనీరింగ్ అండి. అండ్ దీని తరపున లైక్ రిలవెంట్ ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ బేసిక్ రిక్వైర్మెంట్ అండ్ ఏజ్ షుడ్ బి 40 ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై వరకు వీళ్ళు ఈ జర్మనీ ఆపర్చునిటీ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. దీన్ని కూడా ఇనిషియల్గా మేము అసెస్మెంట్ చేస్తాం. ఏ ప్రొఫైల్ పడితే ఆ ప్రొఫైల్ తీసుకురావడానికి కుదరదు. ఇనిషియల్గా అసెస్మెంట్ చేసి రిపోర్ట్ అనేది పాజిటివ్ వస్తే దెన్ విల్ టేక్ ద అప్లికేషన్ అండ్ విల్ స్టార్ట్ ద వీసా ప్రాసెస్. ఒక స్టూడెంట్ కానీ క్లయింట్ కానీ మీ ఎక్సెల్లోకి వస్తే వాళ్ళ ప్రొఫైల్ని బట్టి మీరు ఏం సజెస్ట్ చేస్తారు అండ్ ఎలా ఉంటుంది సర్వీస్ మీరు? సో ఇప్పుడు స్టూడెంట్ కానీ లైక్ క్లయింట్స్ కానీ ఇమిగ్రేషన్ ఆర్ స్టూడెంట్ కానీ వాళ్ళు ఒక పర్టికులర్ థాట్, ఈ కంట్రీ కానీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అనుకొని సర్వీసెస్ అనుకొని వస్తారు. బట్ వాళ్ళ ప్రొఫైల్ అనేది అక్కడ వాళ్ళు అనుకున్న దానికి మ్యాచ్ అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. ఇన్ కేస్ ఒక క్లయింట్ ఉన్నాడు, తన ప్రొఫైల్ అతనికి ఆస్ట్రేలియా PR అప్లై చేసుకుందాం అనుకుంటాడు. రిక్వైర్మెంట్ ఏముంటుంది, బ్యాచిలర్స్ విత్ రిలవెంట్ 3 to 5 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మేబీ తనకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు ఆస్ట్రేలియాకి అతను ఎలిజిబుల్ కాకపోవచ్చు. మేము కెనడాకి సజెస్ట్ చేస్తాం. ఒకవేళ రెండు ప్రొఫైల్ అతని క్లయింట్ ప్రొఫైల్ అనేది రెండింటికి సూటబుల్ అయినప్పుడు మేము అసెస్మెంట్ చేస్తాం. ఈ అసెస్మెంట్ చేసిన తర్వాత క్లయింట్ యొక్క ప్రొఫైల్ని బట్టి ఏది బెటర్ ఆపర్చునిటీ బెస్ట్గా ఉందో దాని ప్రకారం ఆ కంట్రీ అనేది సజెస్ట్ చేసి దాన్ని బట్టి మనం వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ మాకు సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తామంటే ఇనిషియల్గా టెక్నికల్ ఎవాల్యుయేషన్కి మాకు సపరేట్ టీమ్ ఉంటారు. IELTSకి వీ హ్యావ్ ఆన్లైన్ ట్రైనింగ్, డైలీ 30 days ట్రైనింగ్ ఉంటుందండి. సో డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. ట్రైనింగ్ స్లాట్ బుక్ చేసుకొని IELTS స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనకు ప్రాసెస్ బ్యాక్ అండ్ టీమ్ సపరేట్ ఉంటుంది, ట్రావెల్ టీమ్ సపరేట్ ఉంటుంది. సో క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళ ప్రొఫైల్ని బట్టి ఇట్ కెన్ బి లైక్ స్టూడెంట్ వీసా కానీ ఇమిగ్రేషన్ కానీ, ఏ కంట్రీ బట్టి వాళ్ళ ప్రోగ్రామింగ్ బట్టి ఏ కోర్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారు. అండ్ ఇప్పుడు ఇమిగ్రేషన్ అయితే వాళ్ళ జాబ్ ప్రొఫైల్ని బట్టి ఏ కంట్రీ ఏ నాక్ కోడ్ సూటబుల్ ఉంటుంది అవన్నీ సజెస్ట్ చేసి మేము ఫైనల్గా క్లారిఫై చేస్తాం. సో వన్స్ క్లయింట్ ఓకే అయిన తర్వాత దెన్ అకార్డింగ్ టు దట్ క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం.
సో ఎక్సెల్ అని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? సో ఎక్సెల్లో వచ్చేసరికి మాకు మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయండి. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్, గుంటూరు అండ్ యాజ్ వెల్ యాజ్ దుబాయ్ అండ్ డిఫరెంట్ కంట్రీస్లో కూడా ఉన్నాయి. సో హైదరాబాద్లో వచ్చేసరికి మేము లొకేటెడ్ ఇన్ కుకట్పల్లిలో ఉంది. అండ్ ఇఫ్ మీరు కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో వీ విల్ హెల్ప్ యూ రిగార్డింగ్ ఎడ్యుకేషన్ వైజ్ ఆర్ ఇమిగ్రేషన్ వైజ్ మీ ప్రొఫైల్ని బట్టి మేము సజెస్ట్ చేసి మీ ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ.